Okay, well, hello everyone. Welcome back. Welcome to the session of a static GK. ఇవాళ మన స్టాటిక్ జీకే సెషన్ లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. దాని గురించి ఇన్ డీటెయిల్ గా దాని రిలేటెడ్ టాపిక్స్ అవన్నీ డిస్కస్ చేద్దాం. సి ద ఫస్ట్ వన్, వాట్ ఈస్ అ టైఫూన్? టైఫూన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ లో ప్రెషర్ సిస్టమ్ విత్ యాంటీ క్లాక్ వైజ్ విండ్స్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్. సి బేసిక్లీ మనకి ఆ టైఫూన్ అన్నా, హరికేన్ అన్నా, సైక్లోన్ అన్నా, టోర్నాడో అన్న ఆల్ ఆర్ సేమ్. సైక్లోన్స్ కి రకరకాల పేర్లు ఉంటాయండి. సైక్లోన్స్ ని మన ఇండియన్ ఓషన్ లో ఎక్కడైతే ఫామ్ అయ్యిందో, ఇప్పుడు ఏ ప్లేస్ లో అయితే ఏర్పడుతుందో ఆ ప్లేస్ ని బట్టి దానికి రకరకాల పేర్లు ఉంటాయి. టోర్నాడో అంటారు, విల్లీ విల్లీ అని అంటారు, హరికేన్స్ అని అంటారు, అదేవిధంగా టైఫూన్ అని చెప్పేసి అని అంటారు. ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. అంటే ఏ ప్రదేశంలో ఆరిజిన్ అయింది దాన్ని బట్టి. బేసిక్లీ సైక్లోన్ అని అంటే ఇది లో ప్రెషర్ వల్ల క్రియేట్ అవుతుంది. లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది అనమాట సైక్లోన్ అంటే జనరల్లీ బేసిక్లీ సైక్లోన్ ఏదో సినిమాలో చెప్పినట్టు సైక్లోన్ అంటే ఏంటి, సైకిల్కి ఇచ్చే లోన్ అట్లా కాదు. కాకపోతే సైక్లోన్ అన్నది ఏ టర్మ్ ఇట్లా కూడా ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో అడుగుతారు. గ్రీకా, లాటినా, అరాబికా, ఇంగ్లీషా, ఏంటి ఏ టైప్ ఆఫ్ టర్మ్ అని అంటే సైక్లోన్ అన్నది గ్రీక్ టర్మ్. దీని లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే కాయిల్స్ ఆఫ్ స్నేక్. ఇప్పుడు మనకి సైక్లోన్ వచ్చినప్పుడు ఎట్లా కనిపిస్తుంది, వాటర్ ఇట్లా రిపుల్స్ ఇట్లా 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 సుడిగుండం లాగా వస్తూ ఉంటుంది కదా, దట్ ఈస్ సైక్లోన్. ఒక స్నేక్ ఇట్లా చుట్టుకొని ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సైక్లోన్ కూడా, అలా ఫామ్ అవుతుంది. బేసిక్లీ ఈ వాటర్ ఉంటాయి కదా, ఓషన్ వాటర్ పైన ఉన్నటువంటి అబవ్ వాటర్ ఏమైతాయి అంటే బాగా వేడయ్యి బికాస్ ఆఫ్ ఇంటర్నల్ టెంపరేచర్, ఎక్స్టర్నల్ టెంపరేచర్ బాగా వేడైపోయి ఏం జరుగుతుంది అని అంటే పైన ఉన్నటువంటి ఆ లేయర్ ఆ హీటప్ అయిపోయి ఒక లో ప్రెషర్ ఏరియాని క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ లో ప్రెషర్ ఏరియా ఏం చేస్తుంది అని అంటే ఇట్లా లో ప్రెషర్ ఏరియా క్రియేట్ చేసినప్పుడు లోపలే, బయట కాదు, ఆ లో ప్రెషర్ ఏరియా లోపల ఇట్లా 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 క్రియేట్ చేసినప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్లో ఎట్లా ఏ డైరెక్షన్లో వెళ్తుంది నార్దర్న్ హెమిస్ఫియర్లో అని అంటే యాంటీ క్లాక్ వైజ్ నుంచి క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే తెలుసు కదా, క్లాక్ వైజ్ అంటేనేమో ఇట్లా క్లాక్ లాగా 12 నుంచి మరలా 12 వరకు. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లా రివర్స్లో రావటం, దట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్. నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ నుంచి క్లాక్ వైజ్కి వస్తుంది. అదే సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే క్లాక్ వైజ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్కి వస్తుంది అనమాట. ఇది మేజర్ డిఫరెన్స్. ఇక్కడేమో యాంటీ క్లాక్ వైజ్ టు నార్దర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ నుంచి క్లాక్ వైజ్, సదరన్ హెమిస్ఫియర్లో ఏమో క్లాక్ వైజ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్కి వెళ్తూ ఉంటుంది అనమాట. అది మేజర్ డిఫరెన్స్. లో ప్రెషర్ సిస్టమే ఉంటుంది ఎక్కడైనా సరే, మీకు లో ప్రెషర్ సిస్టమే. దాని వల్లనే మనకి సైక్లోన్స్ అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఆ లో ప్రెషర్ సిస్టమ్ వల్లనే హీట్ ఎక్కిపోయినటువంటి వాటర్ అక్కడ లో ప్రెషర్ బెల్ట్ క్రియేట్ అయిపోయి దాంట్లో ఈ సైక్లోన్ లాగా ఏర్పడుతుంది అనమాట. సైక్లోన్ అని, ట్రాపికల్ సైక్లోన్ అని ఎక్కడ ఆరిజిన్ అయితే ట్రాపికల్ సైక్లోన్ అని అంటామనంటే ఇండియన్ ఓషన్లో అది సంభవించింది అనుకోండి, దానిని ట్రాపికల్ సైక్లోన్ అని చెప్పేసి అని అంటారు. టోర్నాడో అని ఎక్కడ సంభవిస్తే దానిని టోర్నాడో అని అంటారు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, నేమింగ్ కన్వెన్షన్స్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యుఎస్లో అదేవిధంగా వెస్ట్రన్ ఆఫ్రికాలో ఏర్పడితే టోర్నాడోస్ అని చెప్పేసి అని అంటాం. విల్లీస్ అని ఎక్కడ సంభవిస్తే దానికి పేరు అని అంటే వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో సంభవిస్తే వాటికే పేరు విల్లీ. ట్రాపికల్ సైక్లోన్ అని దేనికి పేరు అని అంటే ఇండియన్ ఓషన్లో ఏర్పడింది అనుకోండి, ట్రాపికల్ సైక్లోన్ అని చెప్పేసి అని అంటాం. హరికేన్ అని దేనికి పేరు, హరికేన్ అన్నటువంటిది ఎక్కడ సంభవిస్తే హరికేన్ అని పేరు ఉంటుంది అని అంటే అట్లాంటిక్ ఓషన్లో సంభవిస్తే దానికే హరికేన్ అని చెప్పేసి పేరు. వేరేజ్ టైఫూన్ వచ్చేసి మనకి సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్ ఈ ఏరియాలో ఏర్పడితే దాన్ని టైఫూన్ అంటారు. ఈ పేర్లన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సైక్లోన్కి ఇప్పుడు
మన భారతదేశంలో ఒక సైక్లోన్ వచ్చింది అనుకోండి, వేరే దేశం వాళ్ళు ఆ సైక్లోన్కి ఏ పేరు పెట్టాలి అనేది వేరే దేశం వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 2014లో సంభవించినటువంటి హుదూద్ తుఫాన్ తీసుకోండి. ఇట్ వాజ్ నేమ్డ్ బై ఒమన్. ఎవరు ఆ పేరు ఇచ్చారు అని అంటే హుదూద్ తుఫాన్కి ఒమన్ దేశం ఆ పేరు ఇచ్చింది. తిత్లీ అన్న తుఫాను సంభవించింది. ఆ తిత్లీ అన్న తుఫాన్కి ఆ పేరు ఎవరు ఇచ్చారు అని అంటే ఇట్ వాజ్ ద నేమ్ వాజ్ గివెన్ బై పాకిస్తాన్. అట్లా మన దేశంలో సంభవించిన వాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, అది కొన్ని దేశాలు మాత్రమే, మళ్ళీ అన్ని దేశాలు నేమింగ్ కన్వెన్షన్స్ని ఇవ్వవు. ఒక్కొక్క దేశం కొన్ని పేర్లని లిస్ట్ అవుట్ చేసి పక్కన పెడుతుంది. అట్లా నెక్స్ట్ ఏ దేశంలో అయితే వస్తుందో ఇది వరకు వరుసగా ఆ లిస్ట్లో ఉన్నటువంటి పేరు ప్రకారం వేరే దేశం వాళ్ళు ఇచ్చినటువంటి పేరు మన దేశానికి, మన దేశం వాళ్ళు ఇచ్చినటువంటి పేరు వేరే దేశంలో ఏదైనా సైక్లోన్ సంభవిస్తే వాళ్ళకి, అట్లా నేమింగ్ కన్వెన్షన్స్ నేమ్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే వెల్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు ఏపీ హైకోర్టుకి చాలామంది క్యాండిడేట్స్ అప్లై చేశారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా తొందరలో రానున్నాయి. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్కి, దాంట్లో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పేసి మనం త్రూ అవర్ ఎయిమర్స్ విల్ ఏపీ హైకోర్టు టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసాం. 25 గ్రాండ్ టెస్ట్ సిరీస్. దీంట్లో వచ్చేసి టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయనంటే 2000 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. మీరు గమనించారో లేదో, ఇది వరకు కూడా మనం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కోసం అని చెప్పేసి ఒక 5 గ్రాండ్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసాం. ఆ గ్రాండ్ టెస్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రీసెంట్గా మొన్న జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ 2025 దాంట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి క్వశ్చన్స్ అనేవి కవర్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇది వరకు ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంది, ఏ విధంగా స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్ని, ఆ ఎగ్జామినేషన్ని, వాటన్నిటిని బేస్ చేసుకునే మేము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాం. ఆ క్వశ్చన్ పేపర్ని కూడా సెట్ చేసాం. ఆ క్వశ్చన్ పేపర్ దాంట్లో టోటల్గా వచ్చేసి 25 గ్రాండ్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసాం. దాని కాస్ట్ వచ్చేసి జనరల్గా 499. కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని జస్ట్ 19 రూపీస్కే 25 గ్రాండ్ టెస్ట్లని మీకు ఏపీ హైకోర్టు వాళ్ళ కోసం అని చెప్పేసి లాంచ్ చేస్తున్నాం. అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఫస్ట్ వచ్చినటువంటి 100 స్టూడెంట్స్కి మాత్రమే, ఫస్ట్ పర్చేస్ చేసినటువంటి 100 స్టూడెంట్స్కి మాత్రమే ఈ బెనిఫిట్ అన్నది చేకూరుతుంది. తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఆ 100 దాటిన తర్వాత మరలా మీరు 499కి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకు మేడం ఈ అసలు డేట్సే రాలేదు కదా, మనం ఎందుకు టెస్ట్ సిరీస్ని మనం ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అని అంటే, మనం చదువుకున్నది ఒక 50% అయితే దాన్ని ప్రాక్టీస్ చేయడం అన్నది ఇంకొక 50% ఉంటుంది. ఇది 50%, ఇది 50% ఉంటుంది. కాబట్టి ఆ 50% అసలు మీరు ఎక్కడ ఏ స్టాండర్డ్లో ఉన్నారు, దేంట్లో వెనకబడి ఉన్నారు, దేంట్లో ముందున్నారు, దానిని బేస్ చేసుకొని దానిని కూడా మీరు తెలుసుకోవాలి అని అంటే, మిమ్మల్ని మీరు క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవాలన్నా కూడా టెస్ట్ సిరీస్ ప్లే ఏ వైటల్ రోల్. మీరు ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. అది ఏ టెస్ట్ సిరీస్ అని నేను చెప్పను, ఏ టెస్ట్ సిరీస్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. అవి 10, 20, 50, 100, అది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఎందుకంటే దీనివల్ల మీరు ఎగ్జామినేషన్కి ప్రాక్టీస్ అవుతుంది, అదేవిధంగా మీరు ఏ స్థాయిలో ఉన్నారు తెలుసుకోవటానికి ఒక అవకాశం లాగా ఉంటుంది, అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇంకొక అవకాశం లాగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే 25 గ్రాండ్ టెస్ట్లని లాంచ్ చేసే మీ టెస్ట్ సిరీస్లో భాగంగా దాంట్లో టోటల్గా 2000 క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని, ఆ స్టాండర్డ్ని బేస్ చేసుకుని మేము క్వశ్చన్ పేపర్స్ని సెట్ చేసాం. 25 గ్రాండ్ టెస్ట్ పేపర్స్, దోస్ ఆర్ జస్ట్ 19 రూపీస్కి మాత్రమే. ఆ 19 రూపీస్ కూడా ఫస్ట్ 100 స్టూడెంట్స్కి మాత్రమే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకుంటారని ఆశిస్తూ చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ. Right, next one. Which of the following is an organization that carries out protection programs in disaster management? ఏ ఆర్గనైజేషన్ అంటే బేసిక్లీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇదైనా ఉండాలి. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, ఇదైనా ఉండాలి. NDRF, ఇక్కడ ఏ ఆప్షన్ లేదు. నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఉంది. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉత్తరాఖండ్ క్యాపిటల్ సిటీ అయినటువంటి డెహ్రాడూన్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉంది. నేషనల్ ఫైర్ ఫైటింగ్ అకాడమీ, ఇది నేషనల్
ఫైర్ ఫైటింగ్ అకాడమీ వచ్చేసి ఎక్కడుంది అని అంటే దట్ ఈజ్ ముంబై ఆర్ న్యూఢిల్లీలో ఉంది. ముంబై ఆర్ న్యూఢిల్లీలో నేషనల్ ఫైర్ ఫైటింగ్ అకాడమీ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కండక్ట్ చేసేది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అంటే ఇప్పుడు ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ అయినా మ్యాన్మేడ్ డిజాస్టర్ అయినా సంభవిస్తుంది అనుకోండి, అసలు జనరల్లీ డిజాస్టర్ అంటే ఏంటి, విపత్తు అంటే ఏంటి, విపత్తు అంటే మనం అనుకోకుండా సడన్ గా సంభవించేదాన్ని డిజాస్టర్ అని చెప్పేసి అంటాం. కొన్ని విపత్తులు సడన్ గా రావు, కాకపోతే మనం చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల ఓవర్ అ టైం పీరియడ్ మనకి డిజాస్టర్స్ కూడా వస్తూ ఉంటాయి. దాంట్లో ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, అదేవిధంగా ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇవన్నీ కూడా మనకి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ జాబితాలోకి ఇవి వస్తాయి. న్యాచురల్ డిజాస్టర్స్ జాబితాలోకి ఏమేమి వస్తాయి అని అంటే ఈ సైక్లోన్స్, అర్త్ క్వేక్స్, సునామీస్, ల్యాండ్ స్లైడ్స్, అవలాంచెస్ ఇవన్నీ న్యాచురల్ డిజాస్టర్స్ కిందకు వస్తాయి. అది డిజాస్టర్ అంటే. విపత్తు అనంటే మనం ఊహించక ముందే సంభవించేదాన్ని డిజాస్టర్ అని చెప్పేసి అంటాం. అట్లా డిజాస్టర్స్ సంభవించినప్పుడు మనం దానికంటూ కొంత బెటాలియన్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రీట్స్లో వెళ్తూ ఉంటే టెలిఫోనిక్ లైన్స్, అదేవిధంగా పవర్ లైన్స్ అన్నవి పవర్ జనరేట్ అయ్యేటువంటి లైన్స్ ఉంటాయి, వైర్స్ ఉంటాయి. ఆ వైర్స్ మీద ఒక్కొక్కసారి పావురాలు లేదా ఏదో బర్డ్, ఏదైనా పిట్ట దాని మధ్యలో ఇరుక్కొని లేదా దాని మీద పడి వాలి ఇరుక్కొని పోయి ఉండొచ్చు, చచ్చిపోవడం కాదు ఇరుక్కొని ఉండొచ్చు. అప్పుడు మరి దానిని ఎవరు రెస్క్యూ చేస్తారు అని అంటే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళే రెస్క్యూ చేస్తారు. అప్పుడప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి వస్తూ ఉంటారు. ఆ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి దానిని రెస్క్యూ చేసి దాన్ని రిలీవ్ చేస్తారు అనమాట. అలాగే సేమ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఇట్లా డిజాస్టర్స్ సంభవించినప్పుడు ప్రిపేర్డ్గా ఉండరు. కాబట్టి ఆల్రెడీ దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ లేదా దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఎన్డీఆర్ఎఫ్ క్యాండిడేట్స్, వాళ్ళు దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అని చెప్పేసి ప్రజలకి తెలియజెప్పి వాళ్ళలో ధైర్యాన్ని నింపుతారనమాట. దట్ ఈస్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎన్డీఎంఏ యాక్ట్ 2005 ద్వారా దీనిని 2006వ సంవత్సరం సెప్టెంబర్ 27న దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన ఏవి కూడా లేవనుకోండి, మిగతావి ఎన్డీఎంఏ ఆర్ ఎన్డీఆర్ఎఫ్. రైట్. హూస్ ద ఆథర్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్ అప్రోచెస్? ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అని అంటే అరవింద కుమార్ గారు. అంటే ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకి 2011 కంటే ముందు 2004లో ఒక సునామీ సంభవించింది. ఆ సునామీ దగ్గర నుంచి తీసుకొని ఇప్పటి వరకు మొన్న జరిగినటువంటి దాని వరకు, దానికంటే ముందు కూడా మనకి 1999లో సూపర్ సైక్లోన్ అని చెప్పేసి ఒడిశాలో సంభవించింది. అది అమ్మో చాలా తీవ్రమైనటువంటి ఇంటెన్సిటీతో గాలులు వేయడం, ఇవన్నీ కూడా సూపర్ సైక్లోన్ అంటాం. చాలా మంది మ్యాక్స్ టు మ్యాక్స్ చాలా మంది ఇవాక్యుయేట్ అయిపోయారు అక్కడ నుంచి. సూపర్ సైక్లోన్ అక్కడ నుంచి మొదలు పెడితే రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ దాకా అసలు ఈ డిజాస్టర్స్ సంభవించడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సునామీయే తీసుకోండి. సునామీ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే హార్బర్ వేవ్ అని చెప్పేసి అని అంటాం. సునామీ అని అంటే నథింగ్ బట్ హార్బర్ వేవ్. సునామీ ఎందుకు సంభవిస్తుంది? సునామీ సంభవించడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ అర్త్ క్వేక్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ సునామీ టు అక్కర్. అయితే ఇట్లా సునామీ సంభవించడానికి అర్త్ క్వేక్ ఈ రెండు కూడా న్యాచురల్ డిజాస్టర్సే. అయినా కూడా ఒకదాని ఎఫెక్ట్ వల్ల ఇంకొక న్యాచురల్ డిజాస్టర్ సంభవిస్తుంది. అంటే ఇప్పుడు ఇట్లా ఒకదాని ఎఫెక్ట్ ఇంకొక దాని మీద ఉంటుంది. అసలు ఇది రావడానికి గల కారణం ఏంటి? ఎర్త్క్వేక్ సంభవించడానికి గల కారణం ఏంటి? అర్త్ లోపల ఉన్నటువంటి టెక్టోనిక్ ప్లేట్ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్టోనిక్ ప్లేట్ అరేంజ్మెంట్ అనేది జనరల్లీ ఇప్పుడు మన ఇల్లే తీసుకోండి, లేదా మనం ఇప్పుడు చదువుకునే మన రీడింగ్ రూమే తీసుకోండి. బుక్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ప్రాపర్గా మనం అరేంజ్ చేసాము అని అనుకోండి. ప్రాపర్గా అరేంజ్ చేస్తే వాటి ప్లేస్మెంట్ సరిగ్గా ఉంటుంది కాబట్టి అవి అలాగే ఉంటాయి. ఏదైనా ఒక్క పుస్తకమైన అటు ఇటు అయింది అనుకోండి, అన్ని బుక్స్ కొలాప్స్ అయిపోతాయి, పడిపోతాయి కదా. దాన్ని వేస్ట్ చేసుకుని ఉన్న బుక్స్ అన్ని కూడా పడిపోతాయి. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా మనకి ఈ అర్త్కి లోపల టెక్టోనిక్ ప్లేట్స్ అని చెప్పి అరేంజ్మెంట్ ఉంటుంది. ఆ టెక్టోనిక్ ప్లేట్ అరేంజ్మెంట్ ఏదైనా ఒత్తిడికి గురైన, టెంపరేచర్కి గురైన లోపల ఏం జరుగుతుంది అని అంటే ఆ పొజిషన్లో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అలా డిస్టర్బెన్స్ రావటం వల్ల అర్త్క్వేక్స్ అనేవి సంభవిస్తాయి. అర్త్క్వేక్ అనేది సడన్గా వచ్చేస్తుంది. ఈవెన్ మనము సునామీ అయినా
సునామీ రాబోతుంది అని చెప్పేసి ముందుగానే పసిగట్టడానికి ఉంటుంది, కానీ ఎర్త్క్వేక్ని ముందుగా పసిగట్టడానికి వీలు ఉండదన్నమాట. ఎందుకంటే సడన్గా వచ్చేసింది, ఆల్ ఆఫ్ ఏ సడన్. ఇప్పుడు సునామీ లాగా లోపల ప్రాసెస్ అయ్యి ఎర్త్క్వేక్ జరిగి బయటికి రావటం అలా ఏముండదు. ఫ్లడ్స్ కానీ సైక్లోన్స్ కానీ కొంచెం టైం తీసుకుంటే కానీ ఎర్త్క్వేక్ అనేది సడన్గా వచ్చేస్తుంది. కాబట్టి అట్లా మనకి ఉన్నటువంటి డిజాస్టర్స్ అన్నీ కూడా దాని రూట్ కాజ్ ఏంటి, ఎట్లా సంభవించే, ఏమేమి ఉన్నాయి, వాటన్నిటి గురించి ఈయన పుస్తకంలో రాశారు. ఈజ్ అరవింద్ కుమార్. రైట్. విచ్ యూనివర్సిటీ కండక్ట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్? ఏ యూనివర్సిటీ? ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో అని అంటాం కదా, ఇగ్నో. దిస్ ఇస్ వెరీ స్పెషల్ యూనివర్సిటీ. చాలా మంది యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ ఇగ్నోలో డిస్టెన్స్లో పీజీని చేస్తూ ఉంటారు. సో దట్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద ప్రిపరేషన్. ఇగ్నో బుక్స్ కూడా చాలా బాగుంటాయి. రైట్. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఈ సర్టిఫికేట్ కోర్స్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో, అంటే ఇది ఒక్కటైనా మేడం కండక్ట్ చేసేది, వేరే యూనివర్సిటీస్ ఏమి ఉండవా అని అంటే నో, వేరే యూనివర్సిటీస్ కూడా ఉంటాయి, కాకపోతే మేజర్గా లీడ్లో ఇగ్నో అన్నది ఉంటుంది. రైట్. ద టర్మ్ సైక్లోన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్, ఇట్ ఈజ్ గ్రీక్ వర్డ్ స్నేక్ కాయిల్. దీని మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే స్నేక్ కాయిల్ అని అంటాం. ఇట్లా స్నేక్ చుట్టుకొని ఉంటే ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా ఈ స్నేక్ కాయిల్ లాగా ఏర్పడుతుంది అనమాట ఈ సైక్లోన్ అన్నది. యాంటీ క్లాక్ వైజ్ అయినా క్లాక్ వైజ్ అయినా అట్లా చుట్టుకొని అది లోపల అది జనరేట్ అయ్యి లో ప్రెషర్ వల్ల మనకి సైక్లోన్స్ అనేవి ఆరిజినేట్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ గ్రీక్ వర్డ్ స్నేక్ కాయిల్ అని చెప్పేసి దానికి పేరు. రైట్. వాట్ ఈస్ ద యాక్రోనిమ్ ISDR స్టాండ్ ఫర్? ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్. ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్. దీనిని ఎవరిస్తారు అనంటే యునైటెడ్ నేషన్స్ సంస్థ, యునైటెడ్ నేషన్స్కి ఎఫిలియేట్. యునైటెడ్ నేషన్స్లో కూడా ఈ డిజాస్టర్స్ని వాటిని రెడ్యూస్ చేయటం కోసం అని చెప్పేసి కొన్ని సంస్థలు ఉంటాయి కదా, ఎఫిలియేటెడ్ సంస్థలు. ఆ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఎఫిలియేటెడ్ సంస్థ ఈ స్ట్రాటజీని డెవలప్ చేసింది అనమాట. ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్. డిజాస్టర్స్ని తగ్గించడం కోసం మనం ఏ విధమైనటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అర్త్క్వేక్స్ వస్తున్నాయి అనుకోండి. అర్త్క్వేక్ సంభవించినప్పుడు మనం చెట్ల కింద వాటి కింద ఉండకుండా అండర్ ద టేబుల్ మనం కవర్ అయ్యి ఉండాలి. ఇట్లాంటి కొన్ని మెజర్స్ చెప్పటం, లేదు అనంటే జనాల్ని ప్రిపేర్డ్గా ఉంచడం. ఒకవేళ సంభవించింది అనుకోండి, ఫస్ట్ రెస్పాండర్ అని చెప్పేసి మొట్టమొదట ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళు ఫస్ట్ రెస్పాండర్ దగ్గర నుంచి లాస్ట్ దాన్ని రెడ్యూస్ చేసేంత వరకు షెల్టర్స్ వాళ్ళని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాన్ని ఇవాక్యుయేట్ చేసి వేరే ప్రాంతానికి పంపించేంత వరకు లాస్ట్ స్టేజ్ వరకు ఒక స్ట్రాటజీని డెవలప్ చేయడం దీని ముఖ్యమైనటువంటి పని. దట్ ఈస్ ISDR. రైట్. ఫైండ్ ద ఇన్కరెక్ట్ పేర్ అమంగ్ ద ఫాలోయింగ్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ న్యూఢిల్లీలో ఉంది, కరెక్ట్. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతాలో ఉంది, దట్ ఈస్ ట్రూ. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది, దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్, ఇట్ ఈస్ నాట్ సిచ్యువేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఎక్కడుంది అని అంటే ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ హైదరాబాద్, నాట్ అట్ న్యూఢిల్లీ. హైదరాబాద్లో ఉంది. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ పేర్. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ కిందకి వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెలామిటీస్ అండ్ ద మేనేజ్మెంట్ మినిస్ట్రీస్ ఈజ్ ఇన్కరెక్ట్ పేర్? ఎర్త్క్వేక్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. జనరల్గా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డిజాస్టర్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మ్యాక్స్ టు మ్యాక్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళే చూసుకుంటా ఉంటారు దీన్ని. డ్రాట్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్. డ్రాట్ అంటే ఏంటి, ఫెమైన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రాట్ అండ్ ఫెమైన్? డ్రాట్ అంటే కరువు, ఫెమైన్ అంటే కాటకం. అంటే ఇప్పుడు డ్రాట్ అంటే ఏంటి అని అంటే మనం తినడానికి ఫుడ్, అదేవిధంగా వాటర్ లభించకపోతే, ఫుడ్ అండ్ వాటర్ లభించకపోతే దానిని డ్రాట్ అని చెప్పేసి అంటాం. అంటే మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో
వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం లభించకపోతే, ఆహారం అదేవిధంగా వాటర్ లభించకపోతే ఆ పరిస్థితిని, ఆ స్టేజ్ని డ్రాట్ అని చెప్పేసి అని అంటారు. ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ డ్రాట్ లేదా సివియర్ ఫార్మ్ ఆఫ్ డ్రాట్నే ఏమంటారు అంటే ఫెమైన్ అని చెప్పేసి అని అంటారు. డ్రాట్లో మనం తినడానికి మాత్రమే తిండి, మనం తాగడానికి వాటర్ దొరకవు. వేర్ యాజ్ ఫెమైన్లో వచ్చేసి యానిమల్స్కి కూడా ఫుడ్ అండ్ ఫాడర్ అన్నది దొరకదు. మనకి ఫుడ్తో పాటు యానిమల్స్కి కూడా ఫాడర్, వాటికి కూడా మేత దొరకదు. దానిని ఫెమైన్ అని చెప్పేసి అంటారు. ఇది డిఫరెన్స్. అయితే డ్రాట్ వచ్చేసి అగ్రికల్చర్ కోఆపరేషన్ మినిస్ట్రీ దాని కిందకు వస్తుంది. సునామీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్మెంటల్ ఫారెస్ట్ కాదు, ఇది కూడా హోమ్ అఫైర్స్ కిందకే వస్తుంది. సునామీ, సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్, ఈ డిజాస్టర్స్ అన్ని కూడా హోమ్ అఫైర్స్ కిందకే వస్తాయి. బయాలజికల్ డిజాస్టర్స్ వచ్చేసి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. బయాలజికల్ అంటే ఏంటి? అంటే లివింగ్ బీయింగ్స్ వల్ల సంభవించేటువంటి డిజాస్టర్స్. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. కాబట్టి ఇది ఒకటే రాంగ్లీ పేర్డ్. వెన్ ఇస్ ద నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ డే ఈజ్ observed, that is observed on October 29th. October 31st మనకు ఒక ఇంపార్టెంట్ డే ఉంది, దట్ ఈజ్ ఏకతా దివస్ ని సెలబ్రేట్ చేస్తాం. ఏకతా దివస్ అన్న, యూనిటీ డే అన్న, నేషనల్ లెవెల్లో యూనిటీ డే అన్న బోత్ ఆర్ సేమ్. ఎవరు పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తారనంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు సందర్భంగా దీనిని సెలబ్రేట్ చేస్తారు. ఆయన స్టాట్యూ పేరే స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఎక్కడుందండి ఆ స్టాట్యూ ఆఫ్ యూనిటీ? కేవాడియా, గుజరాత్లో ఈ స్టాట్యూ అనేది ఉన్నది. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ October 29. ఇవన్నీ కూడా మిగతా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, రైట్. రీసెంట్లీ ఇన్ ది న్యూస్ మౌంట్ రౌంగ్ అన్నది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఐ మీన్ లాస్ట్ ఇయర్ ఈ వాల్కనో అన్నది ఇరప్ట్ అవుతుంది. ఎక్కడ అని అంటే ఇండోనేషియా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? జకర్తా. అండ్ ద కరెన్సీ ఈజ్ ఇండోనేషియన్ రూపియా, క్యాపిటల్ కరెన్సీ. ఇండోనేషియా అన్నది మ్యాక్సిమం మనకి వాల్కనోస్ అన్ని ఎరప్ట్ అవ్వడానికి మేజర్ హబ్గా ఇండోనేషియాని చెప్పొచ్చు. వాల్కనో అన్నది ఎలా ఎరప్ట్ అవుతుంది అని అంటే అర్త్ లోపల ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్స్ వలన లోపల ఉన్నటువంటి హార్డ్ మెటీరియల్, స్టోన్ లైక్ మెటీరియల్ అదంతా ఏమైపోయింది అంటే కరిగిపోతుంది. అట్లా కరిగిపోయి ఒక విస్కస్ లిక్విడ్ లాగా ఫామ్ అయితే దాన్ని, అది లోపలే ఉందనుకోండి, విస్కస్ లిక్విడ్ అని అంటే మనకి ఆయిల్, హనీ ఎలాగైతే ఉంటాయో అలా దాన్ని విస్కస్ లిక్విడ్ అని చెప్పేసి అని అంటాం. ఆ విస్కస్ లిక్విడ్ లాగా ఫామ్ అయ్యి లోపలే ఉందనుకోండి, ఇన్సైడ్ ఉంటే దానికి ఏమని పేరు అంటే మ్యాగ్మా అని పేరు. లోపలే ఉంటే దాన్ని మ్యాగ్మా అంటారు. ఆ లోపల ఉన్నటువంటి మ్యాగ్మా అది ఏదైతే ఉందో అది బయటికి ఇట్లా ఎరప్ట్ అవుతుంది అనుకోండి, దాన్ని ఏమంటారు? లావా అని చెప్పేసి అని అంటారు. లోపలే ఉంటే దాన్ని మ్యాగ్మా అంటారు, బయటికి వస్తే అపాన్ ద సర్ఫేస్ వస్తే లావా అని చెప్పేసి అంటారు. ఈ వాల్కనోస్ అన్నవి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కలిగి ఉంటాయి. దాని చుట్టుపక్కల కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే మ్యాక్సిమం వాల్కనోస్ అనేవి హ్యాబిచ్యుయేటెడ్ ప్లేస్లో సంభవించవు. ఒకవేళ జనాలు ఉన్నటువంటి ప్లేస్లో ఎప్పుడైనా సంభవించింది అనుకోండి, తర్వాత జంప్ వాళ్ళు ఉండరు. ఇండోనేషియాలో మనకి ఎక్కువగా రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి ఎక్కువగా మనకి వాల్కనోస్ అనేవి ఇక్కడ సంభవిస్తాయి. ఎందుకు అని అంటే పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఇక్కడ దాని చుట్టుపక్కలే ఉంటుంది. ఒక రింగ్ లాగా వాల్కనోస్ అనేవి ఒక రింగ్ ఆఫ్ ఫైర్ లాగా ఏర్పడతాయి. అందుకే దానికి ఆ పేరు వచ్చింది పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇండోనేషియా క్యాపిటల్ కరెన్సీ. ఆ విధంగా ఇండోనేషియా అన్నది ఇట్ ఈస్ హబ్. దేనికి అని అంటే వాల్కనోస్ సంభవించడానికి దాన్ని హబ్గా పరిగణిస్తారు. రీసెంట్గా ఇది ఎప్పుడు ఎరప్ట్ అవుతూనే ఉంటుంది, ఏదో ఒక వాల్కనో ఎరప్ట్ అవుతూనే ఉంటుంది. ఈ మౌంట్ రవాంగ్ కూడా రీసెంట్గా ఎరప్ట్ అయింది. రైట్, నెక్స్ట్ వన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ఎనర్జీ వేవ్స్ ఎమిటెడ్ ఇన్ అర్త్క్వేక్లో ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్ అని చెప్పేసి ఉంటాయి. ప్రైమరీ వేవ్స్ ఇంటర్నల్గా, అదేవిధంగా అపాన్ ద సర్ఫేస్. పీ వేవ్స్ అన్నవి ప్రైమరీ వేవ్స్ అని అంటారు. ఎస్ వేవ్స్ అంటే సెకండరీ వేవ్స్. ఎల్ వేవ్స్ అని అంటే లాంగ్ వేవ్స్ అని కాదు, లవ్ వేవ్స్ అని అర్థం. ఎల్ వేవ్స్ అని అంటే కాబట్టి 1 and 2 ఓన్లీ. దట్ ఈజ్
రైట్. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఐఐటి has recently prepared a landslide risk map to know where the landslides are likely to occur. ఏది ఐఐటి ఢిల్లీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి? ఇప్పుడు పైన ఎక్కడో ఈ ఒక కొండలాగా ప్రాంతం ఉంది, అక్కడి నుంచి కిందకి ఆ చెత్త చెదారం అవన్నీ ఇట్లా పడిపోయాయి అనుకోండి, చెత్త చెదారం అదంతా పడిపోతే దానికి ఏమని పేరు అంటే ల్యాండ్ స్లైడ్. డస్ట్ దాంతోపాటు స్టోన్స్ అవన్నీ పైనుంచి కిందకి పడితే, అంటే రేజ్డ్ ప్లాట్ఫామ్ నుంచి కింద పడితే, కొండ చర్యలు దాని మీద నుంచి కింద పడితే దాన్ని ల్యాండ్ స్లైడ్ అని చెప్పేసి అని అంటారు. ఆ ప్లేస్లో అవలాంచ్ అంటే ఏంటి అని అంటే, అట్లా చెత్త చెదారం అది పడే ప్లేస్లో మంచు పడుతుంది అనుకోండి, ఐస్, స్నో లేదా ఐస్ పడితే దానికే అవలాంచెస్ అని చెప్పేసి పేరు. స్నో విరిగి పడిపోతే, ఇప్పుడు కొండ చర్యలు ఎలాగైతే విరిగి కింద పడిపోతే దాన్ని ల్యాండ్ స్లైడ్ అని అంటామో, అలాగే స్నో మౌంటైన్స్ దగ్గర ఉండేటువంటి స్నో విరిగి పడిపోతుంది, దానిని అవలాంచ్ అంటారు అనమాట. అట్లా ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ సంభవించబోతున్నాయి అంటే దానికి ఒక రిస్క్ మ్యాప్ని వీళ్ళు తయారు చేశారు. ఎవరు? ఐఐటి ఢిల్లీ వాళ్ళు. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ కరెక్ట్? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 30th May 2005. నో, ఎన్డిఎంఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నది 2005 యాక్ట్, ఎన్డిఎంఏ యాక్ట్ 2005 ద్వారా ఏర్పడింది, నాట్ ఇన్ 2005. ఇట్ ఈస్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్. ఎస్, హెడ్గా దీనికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఎన్డిఎంఏ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 27th September 2006. కాబట్టి 2 and 3 ఓన్లీ. 1 అన్నది యాక్ట్ ద్వారా ఏర్పడింది కానీ అప్పుడు ఏర్పడలేదు, ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ మేజర్ ఎర్త్క్వేక్స్ ఇన్ ఇండియా? లాటూర్ ఎర్త్క్వేక్ 1993 మహారాష్ట్ర, బుజ్ ఎర్త్క్వేక్ 2001. బుజ్ ఎర్త్క్వేక్ అన్నది అసలు ఎర్త్క్వేకే కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? మేజర్ ఎర్త్క్వేక్స్. బుజ్ ఎర్త్క్వేక్ అన్నది అసలు సెస్మిక్ వేవే రికార్డ్ అవ్వలేదు. అక్కడ సెస్మిక్ వేవ్స్, ఈ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు సెస్మిక్ వేవ్స్ వస్తాయి కదా, ఆ దాన్ని బేస్ చేసుకొని ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఎంత ఇంటెన్సిటీ ఉంది, రిచర్ స్కేల్ అని చెప్పేసి అని అంటాం దీన్ని మెజర్ చేయడానికి. 6 ఉందా 8 ఉందా అట్లా దాన్ని బేస్ చేసుకొని చెప్తాం. దాంట్లో సంభవించేవి సెస్మిక్ వేవ్స్. అండ్ అండమాన్ ఐలాండ్స్ 2009. కోయినా ఎర్త్క్వేక్ వచ్చేసి మహారాష్ట్ర 1960. బుజ్ ఎర్త్క్వేక్ రాంగ్, అది మేజర్ ఎర్త్క్వేక్ కాదు. 2001లో బుజ్ ఎర్త్క్వేక్ సంభవించింది కానీ అది మేజర్ ఎర్త్క్వేక్ అయితే కాదు. నో సెస్మిక్ యాక్టివిటీ అన్నది రికార్డెడ్. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ డిజాస్టర్? సునామీ న్యాచురల్ డిజాస్టరే. అదేవిధంగా హెయిల్ స్టామ్, వడగళ్ళు, వడగండ్లు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కదా, వడగండ్లు హెయిల్ స్టామ్స్ అని అంటాం. ఇప్పుడు మనకి వర్షం పడుతున్నప్పుడు జనరల్గా టెంపరేచర్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టెంపరేచర్, వాటర్ డ్రాప్లెట్స్ క్యారీ చేసేటువంటి వాటర్ డ్రాప్లెట్స్లో ఇంకా వేరే కంటెంట్, వేరే మెటీరియల్ ఏదైనా ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపరేచర్స్తో అది రియాక్ట్ అయిపోయి ఏం జరుగుతుంది అని అంటే హెయిల్ స్టామ్స్, వడగళ్ళ వానలాగా కురుస్తుంది. అంటే ఏం లేదు, చిన్న చిన్న ఐస్ బాల్స్ లాగా పడతా ఉంటాయి, మీకు తెలుసు వడగండ్లు. అవి కూడా న్యాచురల్ డిజాస్టర్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషనే న్యాచురల్ డిజాస్టర్ కాదు. ఓషన్ ఎరోజన్, మనం చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల ఓషన్ ఎరోజన్ బికాస్ ఆఫ్ లోపల ఉన్నటువంటి ఆక్వాటిక్ లైఫ్, ఫిషింగ్ యాక్టివిటీస్, వీటి వల్ల ఓషన్ ల్యాండ్ అనేది ఎరోజన్కి గురవుతుంది. ఇది కూడా న్యాచురలే. ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ వచ్చేసి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కేటగిరీలోకి వస్తుంది. ఇందాకే నేను చెప్పా, కొన్ని న్యాచురల్ డిజాస్టర్స్ ఉంటాయి, కొన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఉంటాయి. దాంట్లో ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కిందకు వస్తాయి. అంటే మనం చేసే యాక్టివిటీస్ వల్ల ప్రకృతి కానీ పక్కన మనుషులు కానీ ఎఫెక్ట్ అయితే దానిని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని చెప్పేసి అని అంటారు. దట్ ఈజ్ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్. అది న్యాచురల్గా సంభవించేది కాదు. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ర్యాపిడ్ డిజాస్టర్? ర్యాపిడ్ అంటే ఏంటి? అత్యంత ఫాస్టర్, మోస్ట్ ర్యాపిడ్, చాలా ఫాస్ట్గా వచ్చేది ఏంటండి? ఎర్త్క్వేక్. అంటే సడన్గా, ఆల్ ఆఫ్ ఏ సడన్ వస్తుంది. సునామీ, టైఫూన్, డ్రాట్ ఇవి రావడానికి
డ్రాట్ అని అంటే ఓవర్ ద టైం పీరియడ్ వస్తుంది. ఒక సర్టన్ టైం పీరియడ్ వరకు మనకి ఫుడ్ వాటర్ లభించకపోతే ఆ కండిషన్ డ్రాట్ అని చెప్పేసి అంటామని ఇందాకే చెప్పుకున్నాం. అది డ్రాట్. టైఫూన్ అంటే సైక్లోన్ డెవలప్ అవ్వాలన్నా కూడా ఐ ఆఫ్ ద స్టార్మ్ అని చెప్పేసి అని అంటాం. ఐ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళా డెవలప్ అవ్వాలి, లో ప్రెషర్ బెల్ట్ క్రియేట్ అయ్యి అవి డెవలప్ అవ్వాలి. ఇట్ ఈస్ ఆల్సో టైం టేకింగ్ ప్రాసెస్. వేరస్ సునామీ అన్నది ఇట్లా హై వేవ్, హార్బర్ వేవ్, ఇట్లా పెద్ద వేవ్ లాగా వస్తుంది, దానిని సునామీ అని చెప్పేసి అని అంటాం. దానికి కూడా ఇట్ ఆల్సో టేక్స్ టైం. బట్ వేరాజ్ అర్త్క్వేక్ అన్నది ఆల్ ఆఫ్ ఎ సడన్ వస్తుంది, ఎటువంటి సమయం అవసరం లేదు అర్త్క్వేక్కి. ఇట్ అక్కర్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్. దట్ ఈస్ మోస్ట్ ర్యాపిడ్ డిజాస్టర్ ఏదండి అని అంటే ఇట్ ఈస్ అర్త్క్వేక్. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జోన్ ఈజ్ నోన్ యాజ్ మోస్ట్ ఇంటెన్స్ సెస్మిక్ జోన్ ఇన్ ఇండియా? దట్ ఈస్ 5. మనకి సెస్మిక్ జోన్స్ వచ్చేసి 2, 3, 4 and 5 ఇట్లా 4 సెస్మిక్ జోన్స్ ఉన్నాయి. దాంట్లో జోన్ 2 వచ్చేసి లో సెస్మిక్ వేవ్స్ ఇక్కడ రికార్డ్ అయితే, 3 వచ్చేసి మోడరేట్ అని చెప్పొచ్చు, 4 వచ్చేసి సివియర్ సెస్మిక్ జోన్ అండ్ 5 వచ్చేసి వెరీ సివియర్ సెస్మిక్ జోన్. ఇది నార్త్ ఇండియాలో, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ అక్కడ ఉండేటువంటి వాతావరణం, ఆ టోపోగ్రఫీ, జాగ్రఫికల్ కండిషన్స్, వాటి వల్లనే ఎక్కువగా ఇవి సంభవిస్తూ ఉంటాయి. వెరీ సివియర్ జోన్ 5. దాంట్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇవన్నీ కూడా చాలా రిస్క్ ప్రోన్ జోన్ 5 కేటగిరీలోకి ఇవన్నీ వస్తాయన్నమాట. లో జోన్ 2, మోడరేట్ జోన్ 3, సివియర్ జోన్ 5, వెరీ వెరీ సివియర్ జోన్ 5. ఇంకా అదే హైయెస్ట్, ఇంకా దానికి మించి హైయెస్ట్ లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జోన్ ఈజ్ నోన్ యాజ్ లీస్ట్ డ్యామేజింగ్ థ్రెట్ జోన్ ఇన్ ఇండియా? దట్ ఈస్ జోన్ 2. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అక్కడ లో సెస్మిక్ జోన్ అనేది రికార్డ్ అవుతుంది. లో, మోడరేట్, సివియర్, వెరీ సివియర్. రైట్. ద డే ఆఫ్ భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ అక్కర్డ్ ఆన్ 3rd December 1984. బేసిక్లీ ఇది ఎక్కడ జరిగింది అని అంటే యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ఇది సంభవించింది. దేనివల్ల, ఏ లీకేజ్ వల్ల జరిగింది అని అంటే మీథైల్ ఐసోసైనైడ్ దీని వల్ల ఇది సంభవించింది. MIC, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. MIC గుర్తుపెట్టుకోండి. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ. ఆ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో మీథైల్ ఐసోసైనైడ్ అన్నది లీకేజ్ జరగడం వల్ల రాత్రిపూట ఆ లీకేజ్ జరిగినప్పుడు ఎవరు గుర్తించలేదు. ఐ మీన్ ఇన్ లేట్ నైట్, మిడ్ నైట్ అందరూ నిద్రపోతూ ఉంటారు కాబట్టి ఆ టైంలో ఆ లీకేజ్ జరగడం, ఎవరు గమనించకపోవడం, దానివల్ల ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. ఇది భోపాల్ ప్రాంతం. భోపాల్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మధ్యప్రదేశ్. చాలా మంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా 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 సివియర్గా నష్టపోయారు ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ వల్ల. ఇప్పటికీ కూడా మీరు గమనించినట్లయితే మధ్యప్రదేశ్ భోపాల్ దాన్ని విజిట్ చేసినప్పుడు స్టిల్ కొంతమంది హియరింగ్ ఇంపైర్మెంట్స్తో, కొంతమంది సరిగా విజన్ లేకుండా ఇట్లా చాలామంది ఇప్పటికీ కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారనమాట. దాని ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంది. ఇట్లా ఇది జరిగిన తర్వాతనే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని చెప్పేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ లాంటి ట్రాజడీస్ ఇంకా ఏవి జరగకుండా చూసుకోవాలని ట్రై చేశారు. బట్ 2020 ఐ గెస్ ఆ టైం పీరియడ్లో ఏమో వైజాగ్లో కూడా ఒక ఫ్యాక్టరీలో ఇట్లానే లీకేజ్ జరిగింది. ఆల్మోస్ట్ ఇంత కాదు, కాకపోతే మినీ భోపాల్ గ్యాస్ ట్రాజడీ, మినీ అనుకోవచ్చు. దానివల్ల ఎక్కువ ప్రజలేమి ఇబ్బంది పడలేదులేండి. జస్ట్ చిన్న చిన్న ఎఫెక్ట్స్, ఫెయింట్ అయి పడిపోవటం, నాజియా ఫీలింగ్ ఇట్లా వచ్చింది, కానీ ఇంకేం జరగలేదు. పేరు మర్చిపోయాను నేను. 3rd December 1984. Right, last one. Which of the following is incorrect regarding major cyclones that have occurred around the world? What is that? Orissa super cyclone 1919లో సంభవించింది. హుదూద్ తుఫాన్ వచ్చేసి 2014లో సంభవించింది. ఈ నేమ్ ఇచ్చింది ఎవరు అని అంటే ఒమన్ క్యాపిటల్ సిటీ ఏంటండి? మస్కట్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఒమానియన్ రియల్. బోలా టైఫూన్ 1970, వార్దా సైక్లోన్ 2016. ఇది ఒక్కటే తప్పు. 2014
ఇండియన్ ఓషన్లో సంభవించింది. వేర్ యాజ్ మన భారతదేశం కూడా ఎఫెక్ట్ అయింది. ఇండియా, నేపాల్తో పాటు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఈ హుదూద్ తుఫాన్ వల్ల లాస్ అయ్యాయి అనమాట. క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దాని గురించినటువంటి కొన్ని మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ అలాట్. ఓకే, రేపటి సెషన్లో ఇంకా మనం వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.